తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీకి మళ్లీ జీవం పోయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ దారుణంగా దెబ్బతింది. చంద్రబాబు ఏపీకే పరిమితం కావడంతో తెలంగాణలో టీడీపీ నాయకులు వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. దీంతో బాబు తెలంగాణపై కాస్త ఫోకస్ పెట్టారు. అప్పుడప్పుడు టీడీపీ నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. అలాగే ఇటీవల పార్టీ సభ్యత్వ కార్యక్రమం కూడా వేగంగా చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో 15 లక్షల సభ్యత్వాలు దాటాయి. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బాబు ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఎల్ రమణ, కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడిగా పనిచేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. బక్కని నరసింహులు కొన్ని రోజులు అధ్యక్షుడిగా చేశారు. ఇప్పటికీ ఆయన టీడీపీలోనే ఉన్నారు. అయితే మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న అరవింద్ కుమార్ గౌడ్ ని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించే ఛాన్స్ ఉంది. ఆయన ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో లోకేష్ తో పాటే ఉన్నారు. కాబట్టి టీడీపీ అధ్యక్ష పదవి అరవింద్కే దక్కే ఛాన్స్ ఉంది.